ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు అలాగే వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాం. ప్రతిదినము దేవుడి యొక్క సన్నిధిలో గడుపుతున్న విధమును బట్టి ప్రభుని ఎంతగానో మేము స్తుతిస్తూ ఉన్నాం. జీవం కలిగిన యెహోవా నామం పేరిట ఒక వాక్కు బయలుదేరినప్పుడు ఆ వాక్కుల యందు మీరు లక్ష్యం ఉంచుతున్న విధానాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. స్తోత్రం. మరి కీర్తనకారుడు 119 మరి 50లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి చూద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాట గొప్పది. దేవుడి యొక్క వాక్కులు శ్రేష్టమైనవి. వాక్యము మనుషులను బ్రతికించేది. ఆ వాక్యమే బాధలలో నెమ్మది కలగ చేస్తుంది. బాధలలో ఉన్నప్పుడు దేవుడి వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యము నిన్ను ఓదార్పు కలగ చేస్తుంది. ఆ వాక్కుల యందు నువ్వు లక్ష్యం ఉంచిన ఎడల దేవుడే నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు. దేవుడు మంచి ఆ యొక్క దేవుడి యొక్క కృప నీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. దేవుడు కూడా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడి వాక్యం నీ దగ్గరకు వచ్చింది. ఆ వాక్యం వచ్చినప్పుడే నీవు బ్రతుకుతావు. ఆ వాక్యమే జీవం కలిగినది. ఆ వాక్కులే శక్తి కలిగినవి. ఆ మాటే జీవం కలిగిన యెహోవా నామం పేరట వస్తున్నటువంటి గొప్ప వాక్కు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడే మనతో వాక్కుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి లోబడే వారికి ఉండాలని ప్రభు పేరట కూడా తెలియచేస్తూ ఉన్నా. జీవం కలిగిన యెహోవా నామం పేరట వాక్యము బయలుదేరినప్పుడు బాధలలో అది మనకి చాలా నెమ్మది, ఓదార్పు, ఆదరణ కలగ చేస్తుంది. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దేవుడి యొక్క మాట నోట నుండి బయలుదేరిందంటే ఖచ్చితంగా అది నెరవేర్చబడిన తదుపరి నీ దగ్గరికి చేరుతుంది. అంటే దేవుడి దగ్గరికి చేరుతుంది. నీ దగ్గరికి దేవుడి యొక్క మాట బయలుదేరిందంటే కార్యం జరిగిన తర్వాతనే ఆ మాట మరల దేవుడి దగ్గరికి వెళ్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. పంపిన వాక్కు శ్రేష్టమైనది, పంపిన వాక్కు సత్యమైనది, పంపిన వాక్కు జీవం కలిగినది. ప్రాణాత్మ శరీరములకు కావలసిన బలమును వాక్కుల ద్వారా దేవుడు మనకు ప్రసాదిస్తాడు. దేవుడు నీకు ప్రసాదిస్తాడు. నమ్మి విశ్వసించి దేవుడి సన్నిధిలో మాట యందు లక్ష్యం ఉంచు. ఆ తదుపరి దేవుడే నీ పక్షమున కార్యం జరిగిస్తుడుగాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఎంత చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. 50లో నీ వాక్యమే నన్ను బ్రతికించేదయ్యా. ఏ మనుషుడు, ఏ నరుడు నన్ను బ్రతికించాడు. ఏ డబ్బు, ఏ ఐశ్వర్యం, ఏ చదువు, ఏ జ్ఞానం, ఏ విద్య నన్ను బ్రతికించదు. కానీ నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నాకు వచ్చిన బాధలలో, ఆ వేదనలో నాకు వాక్యము నెమ్మది కలగ చేస్తూ ఉందని చక్కగా కీర్తనకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నెమ్మది కలిగిన, మనశ్శాంతి కలిగిన మంచి హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగైతే ఒక పాట పాడుతూ ప్రభు నామమును గణపరిచే వారిగా ఉందాం. స్తోత్రం. హల్లెలూయా. చీకటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నీపెను. చీకటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నీపెను. మా పాదములకు దీపమాయెను, మా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. బాధలలో నెమ్మదినిచ్చును, వేదనలో నెమ్మదినిచ్చును. స్తోత్రం. కళ్ళుంచుకొని ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు అయిన సర్వశక్తిమంతుడా, సత్యవంతుడా, సర్వ సృష్టికి కారణభూతుడవై ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ దినములో ప్రభా నీ యొక్క వాక్కుల ద్వారా మీ నాతో మాతో అందరితో కూడా మాట్లాడిన విధములకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. నీ వాక్యము బాధల్లో నెమ్మది కలగ చేస్తూ ఉంది ప్రభా. నీ వాక్యమే ప్రభా అయ్యా మా ప్రాణాత్మ శరీరములకు బలమును అనుగ్రహించగలిగినది ప్రభా. నీ వాక్యము చేత మీరు మమ్మల్ని బ్రతికిస్తున్న విధమునకై నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ వాక్యము మమ్మల్ని సత్య మార్గములు నడుపుచుంది ప్రభా. సరిలేని మా జీవితాలలో ప్రభా సరైన బాటలో నడిపించుటకు ఈ వాక్యము దోహదపడుతున్న విధమునకై నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. జీవం కలిగిన దేవుడో, జీవాధిపతి అయిన తండ్రివి, సర్వశక్తిమంతుడో, సర్వలోక రక్షకుడో, నీ పాద పద్మముల చెంత ప్రణమిల్లుతున్నప్పుడు ప్రభా నీ వాక్యము తండ్రి మా యొక్క జీవితాలలో ప్రభా వెలుగును ప్రకాశింపచేయుటకు నీవు కృప చూపుతున్న విధములకై వందనములు చెల్లిస్తున్నా. ముఖ్యంగా ఈ దినము ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డను మీరు చేతులెత్తి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాక్యము జీవం కలిగినది, వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది ప్రభా. వాక్యము ప్రతి మనిషి ప్రాణాత్మ శరీరములకు దూరుకొని వెళ్ళినట్లు నీవు కృప చూపి సహాయం చేయండి. వాక్యము ద్వారా ప్రతి మనిషి కట్టబడినట్లు ప్రభ, స్థిరపరచబడినట్లు ప్రభా నువ్వు సహాయం చేయమని అడుగుచున్నా. వారి వారి బాధల్లో ఈ వాక్యము నెమ్మది కలుగున్నట్లు సహాయం చేయండి. వారికి ఉన్నటువంటి సమస్యలు ప్రభా ఈ వాక్యము ద్వారా విడిపించబడినట్లు నీవు కృప చూపి సహాయములు చేయమని అడుగుచు. సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్న ఆదుడు ప్రేరక్షకు యేసు ప్రభు నామం పేరట నీ ప్రార్థనలు సమర్పిస్తుండగా సహాయము చేయండి ప్రభు. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్.